నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవి న్యూస్. ముందుగా నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే. ప్రతిరోజు నేటితరం దినపత్రికలో మనం రాజకీయ విశ్లేషణ చేసుకుంటున్నాం. సో ఈ రోజు నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే. ఫ్రంట్ పేజీలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. బాబును పక్కన పెట్టి పవన్ కు పక్కన పెట్టుకొని ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు కనిపిస్తుంది. కేంద్రంలో బీజేపీ సరికొత్త ఆట, చంద్రబాబుకు తంట అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే డీలిమిటేషన్, జమిలి ఎన్నికలు, మహిళా బిల్లు అజెండా. ప్రధానంగా ఈ ఒకసారి చూసుకుంటే డీలిమిటేషన్ అంటే ఈ 2000 నోట్లు చేసిన తర్వాత, డీలిమిటేషన్ చేసిన తర్వాత కేంద్రంలో బీజేపీకి ఎలాంటి మైలేజ్ వచ్చిందనేది ఒకసారి ఆలోచించాలి. ఇక జమిలి ఎన్నికలు అంటే ఏంటి? చాలా మంది జమిలి ఎన్నికలు అంటే తెలియదు. జమిలి ఎన్నికలు అంటే కేంద్రంలో లోక్సభ ఎన్నికలు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకేసారి జరిగే విధానాన్ని జమిలి ఎన్నికలు అంటారు. అంటే మొత్తానికి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు, కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు ఒకేసారి జరగడం. దీనివల్ల ఖర్చు తగ్గుతుందని అంటారు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అది పక్కన పెడితే జమిలి ఎన్నికలు రాబోయే అవకాశం అనేది కనిపిస్తోంది. ఇక మహిళా బిల్లు మా అజెండా అంటే మహిళా బిల్లు తీసుకురావాలని కేంద్రంలో బీజేపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా అది ప్రాసెస్ లోకి జరగలేదు. ఇదే అంశాన్ని కల్వకుంట్ల కవిత మహిళా బిల్లు కోసం ఆమె ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ పార్టీతో, టిఆర్ఎస్ పార్టీతో ఆమె ముందుకు వస్తోంది. సో బీజేపీ ఇప్పుడు ఆలోచన ఏ విధంగా బాబును పక్కన పెట్టి, ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకుడిగా తన మామ దగ్గర నుంచి నేర్చుకున్న ఎన్టీ రామారావు చనిపోయే 3 రోజుల క్రితమే ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇలా సోషల్ మీడియాలో అయితే తెలుగు జాతిని, తెలుగు గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా బీజేపీ ఇప్పుడు చంద్రబాబును పక్కన పెట్టి పవన్ ను ఏమైనా పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తుందా అన్న విషయంపై ప్రధానంగా మొదటి బ్యానర్ ఐటెంలో ఉంది. బ్యానర్ ఐటెం రాసింది నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు. ఒకసారి చూద్దాం. కేంద్రంలో బీజేపీ సరికొత్త ఆట, చంద్రబాబుకు తంట. ఇక తన మీద ఆధారపడి ఉన్న బీజేపీతో కొంతకాలం ఆగి చంద్రబాబు ఆట ఆడుకుందాం అనుకుంటున్నాడు. క్వశ్చన్ మార్క్. ఆ అవకాశం బాబుకి ఇవ్వొద్దని బీజేపీ పెద్దలు ముందే తేరుకున్నారు. ఢిల్లీ సర్కిళ్లలో జరుగుతున్న పెద్ద చర్చ రానున్న రోజుల్లో కావచ్చు రచ్చ. ఆ మధ్య చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో రహస్య మంతనాలు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఢిల్లీ సర్కిళ్లలో పెద్ద చర్చ రానున్న రోజుల్లో కావచ్చు రచ్చ అని చెప్పేసి పొత్తుల ప్రభావం అయితే ఇక్కడ కనబడుతుంది. 2014లో కాంగ్రెస్ తో బీజేపీ ఏ విధంగా పొత్తు పెట్టుకుని మళ్ళీ బీజేపీతో ఏ విధంగా ఉంది అనేది మంత్రి లోకేష్ కాంక్లేవ్ లో యాంకర్ అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పుకోలేక లోకేష్ పడిన తిప్పలు. సరిగ్గా సమయం చూసి రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు. గతంలో బీజేపీ దగ్గర కావడం, తర్వాత దూరం కావడం జరిగింది. అదే ఫార్ములా ఇప్పుడు కూడా. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు కానీ కుదరట్లేదు. డామిట్ కథ అడ్డం తిరిగింది అంటున్నారు. నిజాలు ఎలా ఉన్నా ఈ వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో మారాయి. సో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు టార్గెట్ గా ఇక్కడ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. నో వే, నో ఛాన్స్. కానీ వివరణలో తడబాటు. ఒక ఇంటర్వ్యూలో ఈ మంత్రి చంద్రబాబు నాయుడు గారు కొడుకు నారా లోకేష్ ఒక తడబడ్డాడట. నో వే, నో ఛాన్స్ అని చెప్పేస్తూ మాట తడబడ్డది కనిపిస్తోంది. సో మొత్తానికి ఇక్కడ ప్రధానంగా ఒకటి అర్థం చేసుకోవాలి. మనం కంటెంట్ లోకి వెళ్ళక ముందు పవన్ కి పక్కన పెట్టుకొని అసలు వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? వచ్చిన సొంతంగా పోటీ చేసి ఒక్క సీటుగా గెలుచుకోలేని వ్యక్తి తర్వాత కూటమిలో చంద్రబాబు పంచన చేరాడు అని మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటే చాలా వరకు ఆంధ్రాలో ప్రజల వినికిడి ఏముందంటే చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ రాజకీయం నేర్చుకోవడానికే వచ్చాడు అని ఆయన ఎన్నో మాటలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు కేంద్రం చంద్రబాబు హవా తగ్గిపోయిందంటూ ఈయనను పక్కన పెట్టుకొని ఇప్పుడు రాజకీయం చేస్తే అధికారంలోకి వస్తుందా అంటే తాను తీసుకున్న బొందలు తనే పడుతుంది బీజేపీ అన్నది ప్రధానంగా మనకు కనిపిస్తోంది. ఇక అసలు వాస్తవ కంటెంట్ లోకి వెళ్తే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేంది, ఊహించలేంది కూడా. రాజకీయంగా ఎవరు ఎప్పుడు పైనుండాలి, ఎవరు అణిగిమణిగి ఉండాలన్న లెక్కలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయం తెలిసిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారనేది జగమెరిగిన సత్యం. ఏ ఎన్నికలైనా సరే పొత్తు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్ళింది లేనే లేదు, గెలిచింది కూడా లేదు. ఒంటరిగా వెళ్ళి గెలిచింది లేదు, పొత్తుతో ఓడిపోయింది లేదు. అది చంద్రబాబు రాజకీయ స్పెషాలిటీ అని కూడా అంటారు. పైగా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని పార్టీ అంటూ లేదు.
ఏ పార్టీతోనైనా సరే తన రాజకీయ భవిష్యత్తు అవసరం అనుకుంటే చాలు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు. అలా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా కమ్యూనిస్టు పార్టీతో కూడా తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా నిజానికి తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడు పోసుకుంది. ఎన్టీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ మీద పోరాటం చేసింది. కాంగ్రెస్ నుంచే రాజకీయం మొదలైన చంద్రబాబు తెలుగుదేశం దక్కించుకున్నారు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగారు. 2019 కేంద్ర ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తో జట్టు కట్టారు. అటు బీజేపీని దూరం చేసుకున్నారు, ఇటు పవన్ ను కూడా కాదనుకున్నారు. దాంతో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు. కాంగ్రెస్ తో ఏపీ ఎన్నికల్లో కలిసి సాగినా గెలవలేదు. కేంద్రంలో కూడా మళ్ళీ బీజేపీ గెలిచింది. చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టింది. దాంతో గత 2024 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతో జత కట్టారు. 2014 ఎన్నికల నాటి పొత్తును కుదుర్చుకున్నారు. మళ్ళీ ఏపీలో గెలిచారు. కేంద్రంలో కూడా భాగస్వాములయ్యారు. తన రాజకీయ పంట పండిందనుకున్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. 400 స్థానాలు గెలుస్తామన్న బీజేపీ కనీసం సాధారణ మెజారిటీ కూడా దక్కించుకోలేదు. దాంతో చంద్రబాబు అవసరం ఏర్పడింది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం మారింది. చంద్రబాబు ఇక ఆడింది ఆట పాడింది పాట అని అనుకున్నాడు. అదే చేయాలనుకున్నారు. కానీ బీజేపీ చంద్రబాబును పూర్తిగా నమ్మడానికి వీలు లేదన్న భావనతో ఉంది. చంద్రబాబుకు కొంత ప్రాధాన్యత కల్పించినా అది ఎల్లకాలం ప్రాధాన్యత మంచిది కాదని బీజేపీ పెద్దలు ముందే గుర్తించారు. పైగా కేంద్రంలో బీజేపీ చేయాలనుకున్న కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. నిజానికి గత ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వస్తే జమిలీ ఎన్నికల మీద ఇంత ఫోకస్ చేసేవారు కాదేమో. కానీ డీలిమిటేషన్ మీద మాత్రం ఎక్కువ దృష్టి పెట్టేవారు. బీజేపీ అనుకున్నట్లు డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టేవారు. దేశవ్యాప్తంగా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకున్నవాడు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కుదరడం లేదు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు అభ్యంతరాలున్నాయి. అదే పూర్తి మెజారిటీ ఉంటే బీజేపీ అనుకున్న రీతిలో డీలిమిటేషన్ చేసేది. కానీ ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లు తేవాలన్న పట్టుదలతో ఉంది. ఈ 12 ఏళ్ల కాలంలో బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఓడిపోయింది లేదు. మొదటిసారి డీలిమిటేషన్ బిల్లు ఓడిపోయింది. ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లు గెలవాలనుకున్న కసితో బీజేపీ ఉంది. అందుకే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను చీల్చి ఎంపీలను ఆ పార్టీలకు దూరం చేస్తూ వచ్చింది. ఇది బీజేపీ రాజకీయ ట్రాజడీ. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఎంపీలను పూర్తిగా తన వైపు మానుకోవడం. అలా ఎన్నో రాష్ట్రాలను 28, 29 రాష్ట్రాలు ఉన్న మన భారతదేశంలో పూర్తిగా గవర్నర్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది అయితే బీజేపీ పార్టీ, కేంద్రంలో నరేంద్ర మోడీ వాళ్ళ మంత్రివర్గం. ఎందుకంటే బీజేపీ ఎంపీలు తక్కువ మంది ఉంటే ఎక్కువ మంది వచ్చేలాగున ఇతర రాష్ట్రాల ఎంపీలను తన వైపు మల్లుకొని అధికారం చేజెక్కించుకుంది. అలా వస్తున్న బీజేపీ ప్రాంతీయ పార్టీలను చీల్చి చెండాడింది. అందులో లోక్సభ సభ్యులు కాదు, రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. ఇలాంటి విభజించి పాలించే రాజకీయం కేంద్ర సర్కారు మొదలుపెట్టిన తర్వాత బీజేపీ బలం అమాంతం పెరిగిపోయింది. అది చంద్రబాబుకు సంకటంగా మారింది. నితీష్ కుమార్ బీహార్లో అధికారం వదులుకొని రాజ్యసభ సభ్యుడయ్యారు. బీహార్లో పాలన బీజేపీకి అప్పగించారు. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తరువాత నేనేనా అనే అనుమానం కూడా వచ్చినట్లుంది. అందుకే బీజేపీని ఎదిరించాలన్న నిర్ణయం తీసుకున్నాడని ఓ చర్చ సోషల్ మీడియాలో మొదలవుతోంది. అది నిజమా కాదా అనేది ఎవరు చెప్పడం లేదు. ఈ మధ్య ఏపీ మంత్రి లోకేష్ ఓ కాంక్లేవ్ విషయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ కాంక్లేవ్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు నో వే నో ఛాన్స్ అని ఒక్క మాటలో కొట్టిపారేస్తే అయిపోయేది. కానీ లోకేష్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయంపై మళ్ళీ అనుమానాలు కలిగేలా దారికి వచ్చింది. చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు చేయడంలో దిట్ట అని అంటారు. నిజానికి రాజకీయం అంటేనే అవకాశవాదం. అన్ని పార్టీలు చేసేది కూడా అదే పని. కానీ ఈ ముద్ర ఎక్కువగా చంద్రబాబు మీద పడింది. పైగా చంద్రబాబు రాజకీయం ఎలాంటిదో ప్రధాని మోడీకి బాగా తెలుసు. 2019 ఎన్నికల ముందు మోడీని చంద్రబాబు ఎన్ని రకాలుగా విమర్శలు చేశారో జనాలకు తెలియంది కాదు. అయితే ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఒక రాజకీయ సంబంధం కొనసాగుతుంది. ఎన్టీఆర్ కాలంలో కూడా సాగింది. తర్వాత చంద్రబాబు కొనసాగించారు. బీజేపీతో కలిసి పనిచేయడం చారిత్రాత్మక తప్పిదంగా కూడా చెప్పుకున్నారు. మళ్ళీ అదే బీజేపీతో కూడా కలిసి పనిచేశారు, గెలుస్తూ వచ్చారు. అలాంటి చంద్రబాబు ఇప్పటి నుంచే దూరం పెట్టాలన్న ఆలోచన కేంద్ర పెద్దలు చేస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. అటు డీలిమిటేషన్ మహిళా బిల్లు,
ఇటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని పిలుస్తున్న జమిలీ ఎన్నికల బిల్లును పాస్ చేయించుకోవాలనే బీజేపీ చూస్తోంది. తన హయాంలో జమిలీ ఎన్నికలు, పార్లమెంట్ సీట్లు పెంపకం జరగాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారు. అందుకే ఈ హడావుడి అంతా చేస్తున్నారు. తర్వాత చంద్రబాబును పక్కన పెడతారని కూడా అంటున్నారు. ఇది బీజేపీ స్ట్రాటజీ పూర్తిగా. ఎందుకంటే ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే నాయకుడు వాళ్ళను, క్రికెట్ ఆటలో ఎవరు బాగా ఆడితే జట్టు కూడా క్రికెట్ లో ఎవరిని వాళ్ళు తీసుకుంటుందో అక్కడ తీసుకుంటది. అలాగే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం ముందే తెలిసిన బీజేపీ రాజకీయంలో అవకాశవాదం అనేది ఈయనకు ఉంది, ఈయనకు ఉంది, ఈయనకు ఉంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా అవకాశవాద రాజకీయం, ఓటు బ్యాంకు రాజకీయం కూడా ఉంటుంది. ఈ ఓటు బ్యాంకు రాజకీయం ఎప్పుడైతే వస్తుందో పూర్తిగా ప్రజల సంక్షేమం, ప్రజాస్వామ్యం పరిహాసం అయిపోతుంది. అందుకే ఈయన సంగతి తెలిసిన ప్రధానమంత్రి మోడీ, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి ఈ పవన్ కళ్యాణ్ని పక్కన తీసుకోవాలని చూపిస్తుంది. అసలే పవన్ కళ్యాణ్కి రాజకీయం అనేది తెలియదు. అలాంటిది పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర రాజకీయం నేర్చుకుందాం అని చెప్పేసి ఆయన చంద్రబాబు పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యాడు. డిప్యూటీ సీఎం అయినా ఇప్పుడేం మాట్లాడుతారో అర్థం కాదు, తెలంగాణకు వచ్చి ఏం మాట్లాడుతారో అర్థం కాదు, ఆంధ్రాలో ఉండి ఏం మాట్లాడుతారో అర్థం కాదు. సో ఇలాంటి వ్యక్తిని దగ్గర తీసుకుంటే ఆడింది ఆట పాడింది పాటగా ఉంటుందని బీజేపీ ఇక్కడ పావులు కదుపుతోంది. ఇక ఇదే విషయము చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ బాబు ఒక కాంక్లూవ్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చుకోపోయి నో ఛాన్స్ అని చెప్పేసి ఆయన తడబాటు అయినట్టు కూడా, అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెడకి ఒక రాజకీయ ఉచ్చు బిగిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మొత్తానికి బీజేపీ, ఈ టీడీపీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటది రాజకీయ లబ్ధి కోసం, అధికారం కోసం. బీజేపీ ఒకసారి కమ్యూనిస్టుతో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశం కమ్యూనిస్టుతో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. అవకాశవాద రాజకీయంలో ఎవరితోనైనా కలిసిపోతారు. అందుకే అంటారు రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరని. పక్కనే తిట్టుకున్నా మళ్ళీ రేపు పొద్దున కలిసి వాళ్ళే ఫోటోలకు పోజులు ఇస్తారు. సో మొత్తానికి బ్యానర్ ఐటమ్ గా ఉంది. బాబును పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకొని ఈ బీజేపీ రాజకీయం చేస్తోందా అన్న దానిపై ఇది ప్రధానంగా బొమ్మ అమరేందర్ గారు ప్రధాన ఆర్టికల్ గా రాసింది. ఇది ప్రధాన పేజీలో ఉంది. రైట్. ఇక రెండో పేజీలో మనం చూసుకుంటే ప్రధానంగా నేటితరం దినపత్రికలో 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారత్ సాధనే లక్ష్యం అంటూ అమిత్ షా ఒక వార్త అయితే ఇక్కడ చూస్తున్నాం. మాదక ద్రవ్య రహిత దేశమే ధ్యేయం, విక్రేతలపై కఠినంగా వ్యవహరించాలి, సాంకేతికతతో పటిష్టంగా నిఘా, ఏపీలో ఈగల్ విభాగం సేవలు, రైల్వే నెట్వర్క్ పరిధిలో తనిఖీలు 2047 నాటికి. అంటే మళ్ళా వీళ్ళు అధికారంలోకి రావాలి. ఎందుకయ్యా 2047 నాటికి? మీరు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా నక్సలిజాన్ని చంపేయడానికి ఎంతమంది పోలీసు ప్రొడక్షన్ దించి నక్సలిజాన్ని నాశనం చేసిన ఘనత మీది కాదా? మరి ఈ మాదక ద్రవ్యాన్ని కూడా అదే విధంగా చేయొచ్చు కదా. ఎందుకు 47 దాకా అంటే మళ్ళీ అధికారం కోసం. ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. రైట్. ఇక్కడ ప్రధానమంత్రి గారిది ఒక చూస్తున్నాం. ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ పురోగతి, ప్రపంచవ్యాప్త డిజిటల్ విప్లవం, ప్రజల జీవన ప్రమాణాలు పెంపు, డిజిటల్ పురోగతిలో ఆర్థిక సాధికారత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడి, నెదర్లాండ్ క్వీన్ మాక్సిమాతో భేటీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై చర్చ. రైట్. ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ పురోగతి. ఇవాళ రేపు ఎక్కడ చూసినా డిజిటల్ మీడియా ఒక విప్లవాన్ని సృష్టిస్తోంది. క్షణాల్లో ఉన్న వార్తను సోషల్ మీడియాలో వెంటనే ప్రసారం అవుతున్నాయి. సో అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి ఫైనాన్షియల్ అండ్ హెల్త్ నెదర్లాండ్ రాణి అయిన క్వీన్ మాక్సిమా ఢిల్లీలో సమావేశమైనట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన కీలక భేటీలో భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆర్థిక సేవలు సామాన్యులకు ఏ విధంగా మరింత సులభంగా సరసమైన ధరల్లో అందుబాటులో వచ్చాయనే అంశంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఈ బీజేపీ గవర్నమెంట్ లో స్కానర్ వచ్చేసింది, బీజేపీ గవర్నమెంట్ లో కార్డు పోయింది, బీజేపీ గవర్నమెంట్ లో ఏటీఎంలు పూర్తిగా కనుమరుగైపోయాయి. పూర్తిగా ఎవరు చూసినా సెల్ ఫోన్ తో స్కానర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం జవాబుదారితనం ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎవరికి జవాబుదారీగా ఉండాలి? ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. అంటే డెమోక్రటిక్ కంట్రీలో ఖచ్చితంగా నువ్వేం చేస్తున్నావు, ఎంత బడ్జెట్ పెడుతున్నావు, ఏ సంక్షేమానికి ఎంత, మహిళా సంక్షేమానికి ఎంత ఇచ్చావు, లేకపోతే విద్యార్థులకు ఎంత ఇచ్చావు, రైతులకు ఎంత ఇచ్చావు అనేది ప్రజలకు చెప్పాలి, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే
ఇవాళ రేపు ఆధార్ కార్డు కూడా అది ఐడెంటిటీ కాదట. మరి వాట్ ఈజ్ మై ఐడెంటిటీ అని చెప్పేసి అలా ఒక కార్యకర్త కూడా అడిగే ఒక ప్రధాన సమస్యగా మారిపోతుంది. అంటే ఈ డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ ప్రభుత్వానికి పోయింది. కేవలం నేను ఎన్నిసార్లు ఫోన్ పే స్కానర్ చేస్తున్నాను అంటే నా లెక్క మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటది, కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాత్రం నాకు తెలియదు. ఇదే ఇక్కడ వచ్చిన సమస్య, అర్థం చేసుకోవాలి. సో మొత్తం మీదకైతే ఐక్యరాజ్య సమితి హెల్త్ అండ్ ఫైనాన్షియల్ రాణితో మాట్లాడుతున్నాడు. మొత్తం మీదకైతే బాగుంది. ఇక డ్రగ్స్ పై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే, ఈ మహమ్మారిని తరిమి కొట్టడంలో కలిసి రండి, ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. ఎస్, అందరూ కలిసి వస్తేనే ఈ డ్రగ్స్ మహమ్మారిని నాశనం చేయొచ్చు. సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ పై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వేదిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు కీలక సందేశాన్ని అందించారు. తెలంగాణను డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా వారి కుటుంబాలతో పాటు కూడా మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది. డ్రగ్స్ బారిన పడకుండా యువత ఎల్లప్పుడూ వీటికి దూరంగా ఉండాలని సీఎం హితవు పలికారు. డ్రగ్స్ వైపు వెళ్లకుండా యువత ఉండేందుకు వారిలో సానుకూల ఆలోచనలు, నైతిక విలువలు పెంపొందించాలి ఎంతో ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నైతిక విలువలు అంటే ఏంది? యువతలో సామాజిక మార్పు ఎప్పుడు రావాలి అంటే కుటుంబం నుంచే రావాలి. 4 గోడల మధ్య ఉన్న కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకి నైతిక విలువలను నేర్పాలి, బాధ్యతలు నేర్పాలి. ఆడపిల్లల పట్ల ఎట్లా ఉండాలి, సమాజంలో పెద్దల పట్ల ఎట్లా ఉండాలి, గురువుల పట్ల ఎట్లా ఉండాలి అనేది విషయాన్ని పిల్లలకి తల్లిదండ్రులే మొదటి గురువులు. కాబట్టి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏం చేస్తారు, స్కూల్లో నేర్చుకున్నాయి వాళ్ళు అలవాటు చేసుకుంటారు. కానీ ఇవాళ తల్లిదండ్రులు కానీ స్కూల్లో కానీ అందరినీ బెదిరించే ధోరణి వెళ్ళిపోతుంది. యువతలో ముఖ్యంగా 20 ఏళ్లకే ప్రేమ అనే పేరుతో జీవితాన్ని చాలించుకుంటున్నారు. అంటే 100 ఏళ్ల జీవితాన్ని 20-25 ఏళ్లకే నాశనం చేసుకుంటున్నారు. అంతెందుకు, పూర్తిగా మాకు తెలుసు, మా జీవితం మాకు తెలుసు, మా బ్రతుకు మాకు తెలుసు, మేము ఎలా బతకాలో తెలుసు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో పిల్లలు తమ జీవితాన్ని ప్రేమ వ్యవహారంతో నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అలా వీలపోతే కొంతమంది మాదక ద్రవ్యాల అలవాటుకు అయిపోతున్నారు. మత్తు ఎంత తీవ్ర స్థాయిలో మనిషిని బానిసగా మలుస్తుందో ప్రేమ వ్యవహారాలు కూడా అలాగే మత్తు మాదిరిగా పూర్తిగా జీవితాన్ని వ్యసనంగా మారుస్తాయి. మనం ఏం చేస్తున్నామో తెలియదు, మనం ఏం తింటున్నామో అర్థం కాదు, మనం ఏం పని చేస్తున్నామో తెలియదు, పూర్తిగా బానిసగా మారిపోతాం. యువత ముఖ్యంగా నేర్చుకోవాల్సింది విద్యను నేర్చుకుంటూ, గురువులను గౌరవించుకుంటూ, సాటి వారిని సోదర భావంతో చూస్తూ, ఆడవారిని సహోదర ప్రేమను చూపిస్తూ మెసులుకోవాల్సిన సనాతన ధర్మంలో తప్పు జరిగితే మాత్రం అది వేరేది, మంచి జరిగితే మాత్రం అది సనాతన ధర్మం అని చెప్పుకొచ్చే ఈ పెద్దలున్న రాష్ట్రంలో యువత ఇప్పుడు డ్రగ్స్ కు అంటే సెంట్రల్లో బీజేపీ అదే మాట చెప్తుంది, రాష్ట్రంలో మన ప్రభుత్వం కూడా అదే మాట చెప్తుంది. మరి ఎక్కడ లోపం జరుగుతోంది? ఎక్కడ లోపం జరుగుతుంది అంటే ఆలోచించాలి. యువతలో మార్పు రావాలి అంటే యువతకు ఒక దిశానిర్దేశం అనేది లేదు. కొంతమందిని మాత్రమే, అదందరూ కాదు, కొంతమంది యువత చదువుకున్నారు, మొన్న యుద్ధంలో కూడా పైలట్లు కూడా డ్రోన్స్ కూడా నడిపించారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కానీ కొంతమంది యువత పూర్తిగా తమ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. వాళ్ళ నెత్తి, వాళ్ళ బట్టలు, వాళ్ళ చెప్పులు చూస్తే అర్థమైపోద్ది వీడేందో. సో అలాంటి యువత ఇప్పుడు మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశానికి యువత పెట్టుబడి కాబట్టి, యువత బాగుపడితే దేశం పురోగతి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి యువత బాగుపడాలి. ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి తరిమి కొట్టాలంటే ప్రజలు ప్రభుత్వం ఇద్దరూ కలిస్తే ఇది పోతుంది, లేకపోతే ఎవరు ఒక్కరు చేసినా ఇది పోదు. ఇక ప్రైవేటు విద్యా సంస్థల అక్రమాలపై కన్నేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించాల్సిందే, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. సో రైట్, మంచిది. ఇక ఆర్ఎస్పి హత్యకు కుట్ర, భద్రత తగ్గించడంపై శ్రీనివాస్ గౌడ్ ఆందోళన. బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హత్య కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని. ఎక్కడి హత్య రాజకీయాలు ఇవన్నీ. రైట్, ప్రధానంగా డ్రగ్స్ రహిత తెలంగాణ మా లక్ష్యం, డ్రగ్స్ పై పోరాటంలో ఈగల్ ఫోర్స్ కృషి అసామాన్యం, డ్రగ్స్ బారిన పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలి. ఈగల్ ఫోర్స్ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రైట్, తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇవ్వలేరు, కేటీఆర్ ఎద్దేవా. సో మరి 10 ఏళ్ల పాటు మీరు పరిపాలన చేసిర్రు కదా సార్, మరి మీరేమి ఇచ్చిర్రు? దళితులకు 3 ఎకరాలు ఇచ్చిర్రా? దళిత బంధు ఇచ్చిర్రా? ఎవరికి? మీ కార్యకర్తలకే, మీ పార్టీ వాళ్ళకే దళిత బంధు ఇచ్చుకుంటుంది. ఎస్సీ వర్గాల్లో పూర్తిగా గొడవలు పెడితే
3 ఎకరాలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇది. ఇక అయోధ్య నిధులు గోల్మాల్పై జవాబు ఇవ్వండి, 200 కోట్ల అవినీతిపై ప్రజలకు సమాధానం చెప్పాలి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్. నిజంగా ఇది 200 కోట్లు అయోధ్యలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాస్త సిగ్గుపడాలి. ఎందుకంటే 70 సార్లు దొంగతనం జరిగితే కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా గాలికి వదిలేశారు. ఇది ఇది ఎట్లా చూడాలి? అయోధ్య నిధులు గోల్మాల్ అయిపోయాట అంటే దాంట్లోనే సిబ్బందే చేతివాటం చూపించారు. కొంతమంది కెమెరాకి అడ్డు పోయేసి వాళ్ళు ఏం చక్క డబ్బులు లెక్క పెట్టుకొని మూట కట్టుకొని మళ్ళీ వేరే రూమ్ లో పెట్టి తెల్లారి తీసుకుంటున్నారట. ఇవన్నీ తెలిసినాయి కానీ అసలు దొంగోడు మాత్రం పట్టించుకోవట్లేరు. 70 సార్లు దొంగతనం జరిగిందంటే సిగ్గుపోతుంది. రామ మందిరం అని గుండెల్లో పెట్టుకున్న హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినవా? ఇప్పుడు 70 సార్లు దొంగతనం జరిగితే మీరు ఏం చేస్తున్నారు? ఆలోచించాలి. ఇది ప్రభుత్వ పనితీరు. దీని మీద కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అకౌంటబిలిటీ అని ఇందాకనే మాట్లాడుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలి. ఇది ప్రధానంగా 2వ పేజీలో. ఇక 3వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే అకౌంటబిలిటీ లేకపోతే ప్రజలకి అకౌంటబిలిటీ లేకపోతే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనట్టే. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. జెన్జీ ఉద్యమం వచ్చిన తర్వాత ప్రజల్లో ప్రశ్నించడం అనేది వచ్చింది. ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసి నిరసనలు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇక మరొక పేజీలో హైదరాబాద్ లో తొలి డేటా సెంటర్ సిటీ. మనం ఫస్ట్ పేజీ తర్వాత చూస్తున్నాం. 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో 1500 ఎకరాల భారీ విస్తీర్ణంలో అత్యాధునిక డేటా సెంటర్ నగరాన్ని నిర్మిస్తున్నారట. ఇది విషయం. ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ పురోగతి అంటూ మనం ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి హెల్త్ అండ్ ఫైనాన్షియల్ రాణి గారితో మాట్లాడిన మాటలు. సిఆర్ పాటిల్తో సీఎం ఏం మాట్లాడారో ప్రజలకు చెప్పాలి అంటూ ఇక్కడ మనం కేసీఆర్ తెలంగాణకు రావాల్సిన వాటా కంటే తక్కువ అంగీకరించిన పేర్కొన్నారు. అలాగే ఎస్ఆర్ పై ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ భాజపా ఐడి కార్డు మాత్రమే కాదు పాస్పోర్ట్ కూడా గుర్తింపు చెల్లుబాటుపై ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టారు. ఇక డ్రగ్స్ రహిత తెలంగాణ మా లక్ష్యం. అందరి లక్ష్యం కావాలి, ప్రభుత్వ లక్ష్యమే కాదు, అందరి లక్ష్యం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలన్నది. తెలంగాణ కొత్త సీఎస్ గా ఐఏఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. 92 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. జూన్ 30తో ముగియనున్న రామకృష్ణారావు పదవీ కాలం. ఇప్పుడు పర్సనల్ ఇదిగా మారిపోయింది రామకృష్ణారావు. ఇప్పుడు ఐఏఎస్ 92 బ్యాచ్కి చెందిన సంజయ్ జాజు ఇప్పుడు ప్రధాన కొత్త సిఎస్ గా ఆయన వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారత్ గా సాధన లక్ష్యం అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా. అదే నక్సలైట్లు మాత్రం చేయడానికి కొద్ది నెలల్లోనే అయిపోయింది. ఈ డ్రగ్స్ రహిత చేయడానికి మాత్రం 47 వరకు ఆగాలి. ఇక సిఆర్ పాటిల్తో ఇది అయోధ్య నిధులు గోల్మాల్ పై జవాబు ఖచ్చితంగా ఇవ్వాలి. ఏపీ తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయట. ఇక 26, 27, 28 ఈ తేదీల్లో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు. 27, 28న నాగర్ కర్నూలు, వరపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో భారీ వానలు. 28, 29 ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇక ఆర్ఎస్పీ హత్యకు కుట్ర జరుగుతుందని శ్రీనివాస్ గౌడ్ అయితే చెప్తున్నాడు. ఇక ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలపై కన్నేయాలి. గతంలో విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికల ఆధారంగా కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వ కఠినమైన చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ. సో ఇది తిరుపతి పీసీబీ అధికారి మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు. చాణుక్యపురి కాలనీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ జోనల్ అధికారి యుగంధర్ మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక జోనల్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి కూడా పొల్యూషన్కే ఇదైపోయింది, అవినీతిమయం అయిపోయింది. అందుకనే ఏసీబీ కూడా రైడ్ చేసిందట. ఇప్పటి వరకు 5.87 లక్షల నగదు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్బీఐకి లాకరు, 2 ఇండ్లు, భార్య పేరున్న 4 ఓపెను ప్లాట్లు, 17 తులాల బంగారం, 3 కిలోల వెండి, మొత్తం అక్రమ ఆస్తులు అన్ని 4 కోట్ల అక్రమ ఆస్తులన్నీ ఏసీబీ పట్టుకున్నది. సిగ్గుండాలి పొల్యూషన్ దాంట్లో ఒక జోనల్ అధికారిగా పనిచేస్తూ ఈ పాడు పని చేస్తానికి. ఇక మరొక వార్తను చూస్తున్నాం. ఆర్టీసీ విలీనం చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి దిగిపోవాలి. మెట్రో పేరుతో రేవంత్ కిషన్ రెడ్డి 1200 కోట్ల లంచం తీసుకున్నారు. బహుజన్ వర్క్స్ యూనియన్ మీ భరతం పడుతుంది.
సంపత్ ముజిరాజ్కి ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఇది ఒక వార్త మనం చూస్తున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వెంటనే అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని డిమాండ్తో మల్కాజ్గిరిలోని స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజును కలిసి దీక్షకు సంఘీభావం తెలిపారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. యూనియన్ ఎన్నికలు వద్దు, ఆర్టీసీ విలీనమే లక్ష్యం. ఆర్టీసీలో ఉన్న 35,000 మంది కార్మికులు, వారి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడమే బహుజన్ వర్కర్స్ యూనియన్ లక్ష్యం. శాశ్వత పరిష్కారం అని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన మాట నిజం కాదా అనేది తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతునిచ్చారు. ఇక మెట్రో విలీనం వెనుక అనేక కుట్రలు ఉన్నాయంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నాడు. 12,000 కోట్ల ప్రాజెక్టు 15,000 కోట్లకు పెంచి అందులో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి ఎల్ఎన్టీ నుంచి 1,200 కోట్లు లంచంగా తీసుకున్నారనే వార్త అయితే ఇక్కడ ఉంది. ఇక తక్షణమే విలీనం తేదీ ప్రకటించాలి, లేదంటే డిపోలో ముట్టడి చేస్తామంటూ కూడా ఇక్కడ వార్తలు మనం చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటున్నాం. కాప్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇండస్ట్రియల్ షెడ్ల నిర్మాణాలు, కస్టోడియన్ భూమిపై ల్యాండ్ మాఫియా కన్ను, సర్వే నెంబర్ 11 నివాస ప్రాంతాల మధ్య భారీ షెడ్లు, నిబంధనలకు విరుద్ధంగా 3 ఫేజ్ కరెంట్ మీటర్ల కేటాయింపు, మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం. ఎంత తిట్టినా ఎంత ఉండినా సిగ్గు మానం మర్యాద అధికారులకు ఉండదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇండస్ట్రియల్ షెడ్ల నిర్మాణం. కాప్రా గురించి మనం గతంలో ఒక ఆర్టికల్ కూడా రాసాం, విశ్లేషణ కూడా చేశాం. అధికారులకు కండ్లున్న కనపడవు, చెవులున్న వినపడవు, నోరున్న మాట్లాడరు. ఎందుకంటే మామూలు మత్తులో అధికార యంత్రాంగం ఉందని చెప్పేసి ఇలా క్లారిటీగా కనిపిస్తోంది. ఇక వాస్తవ విషయాల్లోకి వెళ్తే కాప్రా మండల పరిధిలో రెవెన్యూ కార్యాలయం పక్కన సాకేత్ టవర్స్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 11 భూమి అక్రమాలకు, భూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. యథేచ్ఛగా 3 ఫేజ్ కరెంటు మీటర్లు కేటాయిస్తుండపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాప్రా రెవెన్యూ కార్యాలయం పక్కనే ఉన్న సర్వే నెంబర్ 11లో దాదాపు 3 ఎకరాల భూమి గతంలో కస్టోడియన్ ల్యాండ్ గా రికార్డులో ఉంది. అయితే ఈ భూమిపై రెవెన్యూ రికార్డుల పరంగా ల్యాండ్ అలటీస్ నుండి కొందరు వ్యక్తుల పేరిట టైటిల్ డీడ్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, అదే ల్యాండ్ రిజిస్ట్రేషన్ మరియు నోటరీ పేపర్ల ద్వారా మరికొందరు వ్యక్తులు తామే యజమానులు అంటూ చలామణి అవుతున్నారు. ఒకే సర్వే నెంబర్ భూమికి సంబంధించి విభిన్న రకాల యాజమాన్య పత్రాలు సృష్టించడం ఇక్కడి భూ వివాదాల వెనుక ఉన్న రికార్డుల మాయాజాన్ని స్పష్టం చేస్తుంది. ఈ సర్వే నెంబర్ చుట్టుపక్కల అంతా నివాస గృహాలు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం జనావాసాల మధ్య కాలుష్యానికి, శబ్ద కాలుష్యానికి కారణమయ్యే భారీ పరిశ్రమలు, ఇండస్ట్రియల్ షెడ్ల ఏర్పాటుకు అనుమతులు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారు. ఇది కాప్రా మున్సిపల్ అధికారుల అవినీతికి నిదర్శనం. ఇక జంతువులను కుటుంబ సభ్యుల్లా ప్రేమించే వారికి నాణ్యమైన వైద్య సేవలు. జంతువులను కుటుంబ సభ్యుల్లా ప్రేమించే వారికి నాణ్యమైన వైద్య సేవలు. వెరీ గుడ్. జూబ్లీ హిల్స్ లో కేర్ ఫిట్ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్. నవీన్ అన్న ఇక్కడ ఒక ఓపెనింగ్ చేస్తున్నారు. ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేర్ ఫిట్ హాస్పిటల్, యానీ కేర్ పెట్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే గారు ఇక్కడ ఓపెన్ చేశారట. ఆయన మాట్లాడుతూ పెంపుడు జంతువులు ఆరోగ్య సంరక్షణ నియోజకవర్గంలో ఇలాంటి వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరం అన్నారు. జంతువుల్ని కుటుంబ సభ్యుల్లా ప్రేమించే వారికి ఆసుపత్రి నాణ్యమైన వైద్య సేవలు అందించేది. అంటే ఫ్రీగా ఇయ్యరు కదా, డబ్బులు ఇచ్చే కదా. రైట్. మాచర్లలో రోడ్డు ప్రమాదంలో నలుగురు హైదరాబాదీలు మృతి. ఆగి ఉన్న లారీ వెనక నుంచి ఢీ కొట్టిన తుఫాను వాహనం. ఈ తుఫాను వాహనంలో ప్రయాణం చేయొద్దురా రాయనంటే రోడ్ల మీద మొత్తం ఈ తుఫాను వాహనం అనక తప్పిన స్పీడ్ వెళ్ళిపోతారు, దేన్నో దాన్ని గుద్దుకొని తెస్తారు. నలుగురు ఆగి ఉన్న లారీని గుద్దుకుందట. ఇది ఏం చెప్తాం. ఇక ఎల్లారెడ్డి కూడా అమీర్పేటలోని పీర్లను దర్శించుకున్న ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్. ముస్లిం సోదరులకి మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. నిజంగా నిన్న మొహరం పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో మొహరం పండుగను జరిపించుకున్నారు. నా చిన్నతనంలో కూడా మొహరం పండుగ అంటే సవర్ల పండుగ అంటాం తెలంగాణలో. సవర్ల పండుగ వస్తే నీళ్ళార పోసేసి మొక్కి, చాలా మంది పిల్లలు లేకపోతే దానికి మొక్కుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో హిందువులు అయినప్పటికీ కూడా ముస్లిం దర్గాల్లోకి వెళ్ళడం, లేదా ముస్లిం పండుగలను జరిపించుకోవడం తెలంగాణలో ఒక ఆనవాయితీగా వస్తుంది. హిందువులైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరూ వరుసలు పెట్టుకొని అన్న, బావ, మామ, బాబాయ్, పెదనాన్న ఇలా మాట్లాడుకుంటూ ఒక అన్యోన్యమైన కుటుంబ సహవాసం అనేది పల్లెల్లో కనిపిస్తోంది. కులమత భేదాలు అసలే ఉండవు. తెలంగాణలో పీర్ల పండుగ ఇంకా బ్రతికే ఉంది. సంస్కృతి సాంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి కాబట్టి పీర్ల పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులందరికీ ఏవీ న్యూస్ తరఫున మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
అలాగే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఇక్కడ పీర్ల పండుగ జరుపుకొని వాళ్లకు శుభాకాంక్షలు తెలిపారట. సో ఇది ప్రధానంగా. ఇక 5వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే ప్రధానంగా ఎంపీ రవిచంద్ర చొరవతో 7 కోట్ల ఇనుగుర్తి పాఠశాల అభివృద్ధి. గుడ్, ఇలాంటి న్యూస్ రావాలి. పాఠశాలల అభివృద్ధి, వైద్య సేవల అభివృద్ధి, విద్యా అభివృద్ధి అనేది ఖచ్చితంగా చదవాలి. ఖచ్చితంగా ఇలాంటి వార్తలే రావాలి. భూమి పూజతో పనులకు శ్రీకారం, సొంత ఊరి విద్యాభివృద్ధికి ఎంపీ ప్రత్యేక చొరవ. వెరీ గుడ్. ఎవరా ఎంపీ ఏందని చూద్దాం. రాజ్యసభ సభ్యుడు ఇరుగుర్తి గ్రామానికి చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక చొరవతో 7 కోట్ల వ్యయంతో ఇరుగుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల మరియు అభివృద్ధి పనులకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. వెరీ గుడ్. ఒక 7 కోట్ల నిధులతో ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల రెండింటికి చేసిరట. ఇలాంటి మంచి న్యూస్ తెలంగాణలో కూడా రావాలి. చాలా మంచి న్యూస్ ఇది. తరగతి గదుల నిర్మాణం, 7 కోట్ల నిధులతో ఆధునిక మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి వసతులు, పాఠశాల ప్రహరీ గోడ, ఇలా మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నట్టు కూడా ఉంది. మెరుగైన విద్యా వాతావరణం, ఇది గ్రామస్తులు ఎంపీ రవిచంద్ర సేవలను కొనియాడినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రధానంగా తెలంగాణకు బంపర్ ఆఫర్, కేంద్ర కేబినెట్ లోకి 2, ఓ రెడ్డి ఓ బీసీ. సో ఇది కేంద్ర మంత్రివర్గ విస్తరణ రేస్ లో ఈటెల అరుణ అంటే ఒక బీసీ ఒక రెడ్డి అనేది ఇక్కడ మనకు కనిపిస్తోంది. సో తెలంగాణపై బీజేపీ సీరియస్ గానే ఉంది. అధికారం దక్కించుకోవడమే కేంద్రంగా ఏం చేయాలో అన్న అన్ని పనులకు చేయడానికి సిద్ధపడింది. సేమ్ చంద్రబాబు తరహాలో. అవును, ఇది నిజం. చంద్రబాబు కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు. పరిస్థితులు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఏటికి ఎదురుతున్నప్పుడు ఎవరితోనైనా చేతులు కలుపుతాడు. అంతిమ లక్ష్యం అధికారం చేజెక్కించుకోవడమే. ఇప్పుడు మోడీ అమిత్ షాల ద్వయం తెలంగాణకు సమఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. వ్యూహాలకు మరింతగా పదును పెడుతున్నారు. 2-3 రోజుల్లో కేంద్రం చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో ఇక్కడ ప్రధానంగా ఈటల రాజేంద్రనకు, అరుణకు కూడా ఇక్కడ చోటు తగ్గే అవకాశం కూడా ఉన్నదట. ఇక న్యాయస్థానాలకు ఇచ్చే గౌరవం ఇదేనా? విద్యాశాఖ కార్యదర్శి యోగిత రానాపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఇక్కడ చూస్తున్నాం. కోర్టు ధిక్కరణ కేసులో హాజరుకు ఆదేశాలు, నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవడంపై విద్యాశాఖ కార్యదర్శి యోగిత రానాపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగొద్దు అని చెప్పేసి 2023లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అమలు చేసుకోవడంపై హైదరాబాద్ చెందిన సయ్యద్ మహబూబ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి మాధవీదేవి గురువారం నాడు విచారణ చేపట్టారు. కోర్టు ధిక్కరణ కింద వ్యక్తిగత వివరణ ఇవ్వాల్సిందిగా యోగిత రానా హాజరు కాకపోవడంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. సో హైకోర్టు ఆదేశించినప్పుడు ఎంతటి వారైనా సరే వెళ్ళి హాజరు కావాలి, లేకపోతే అది కోర్టు ధిక్కరణ కేసు కిందిగా ఇది అయిపోతుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచ రికార్డు 36 సెకండ్లలో 26 ఆపిల్స్ బ్రేక్ చేసిన వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న జీవీఆర్ కరాటే అకాడమీ. రైట్, ఇది అజాం జాహీ మిల్లు భూములు వేలం అడ్డుకున్న కార్మికులు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నం, తీవ్ర ఉద్రిక్తత, కార్మికుల ఆందోళన. బీజేపీ ఎర్రవెల్లి ప్రదీప్ రావు మద్దతు. బీజేపీ నేత ఎర్రవెల్లి ప్రదీప్ రావు మద్దతు. సో ఇక్కడ చూస్తున్న వరంగల్లోని చారిత్రాత్మక అజాం జాహీ మిల్లు భూముల వేల వ్యవహారం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు, కార్మిక సంఘాలు, నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వేలం వేయడం అన్యాయమని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. మొత్తం 46 ప్లాట్లకు వేలం పాట నిర్వహిస్తుండగా కార్మికులు వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొందన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇది ప్రధానంగా. ఇక మొహరం సందర్భంగా పీరీల దర్శనం, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. ఇక యూరియా యాప్తో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం అంటూ ఇక్కడ కవితమ్మ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒక కామెంట్ చేస్తున్నారు. ఈ యాప్ రద్దు చేసి పాస్బుక్ ఆధారంగా యూరియా పంపిణీ చేయాలి, రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోడ జనార్దన్. రైతులకు సకాలంలో యూరియా అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన యాప్ రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందని టిఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి బోడ జనార్దన్ విమర్శించారు. బోడ జనార్దన్ చాలా సీనియర్ నాయకుడు, మంత్రిగా చేశాడు. ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి. తాను ఎటు వెళ్లాలో అర్థం కాక ఇప్పుడు చివరకు కవిత పార్టీలో చేరి భారీగా తెలంగాణలో మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఇదిగా కనిపిస్తున్నారు బోడ జనార్దన్ గారు. రైట్. మాజీ ఎమ్మెల్యే కొండ మురళీధర్ రావును కలిసి కృతజ్ఞత తెలిపిన నూతన పాలక వర్గం. చేనేత సహకార సంఘం మట్టెవాడ లిమిటెడ్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిచ్చు వెంకటేశ్వర్లు
చిప్ప వెంకటేశ్వర్లు బలపరిచిన చేనేత సంఘం అధ్యక్షుడు జువల రాజేందర్ ప్యానల్ ఘన విజయం సాధించిందట. ఇది ప్రధానంగా. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.